ఆహా! ఏమి వాసన ఇంట్లో ఇంత గుమ్మాయించి కొడుతుంది, కిందకొస్తుంది. ఏం కూర సార్? చేపలకు పులుసు వసంత. అవునా సార్? నేను జున్ను చేశాను సార్. చేపల జున్ను. కూర తినేసిన తర్వాత జున్ను తినండి సార్. అయ్యో, తినకూడదు వసంత. ఎందుకని అనేవాళ్ళు అలాగే అంటారు సార్, అది తిన్న తర్వాత ఇది తినకూడదు, ఇది తిన్న తర్వాత అది తినకూడదు అని చెప్పి. సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా సార్? ఉంది, ఏంటి సార్? చెప్తాను. పాలు, పెరుగు, జున్ను మంచివేనండి, చాలా మంచివి, చాలా మంచి ప్రోబయోటిక్, చాలా మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. కానీ ఇదే ప్రోటీను అంటే చాలా మంచి ప్రోటీన్, లీన్ ప్రోటీను చేపల్లో కూడా ఉంటుంది. కానీ చేపల్లో ఉండే ప్రోటీన్ వేరు, ఈ పాలు, పెరుగు, జున్నులో ఉండే ప్రోటీన్ వేరు. ఇక్కడ తేడా వచ్చేస్తుంది జీర్ణ వ్యవస్థకి అని చెప్తున్నారు. నేనే కాదు, పోషకాహార నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. మనం జనరల్గా అలవాటు కదండి, కాస్త లెమన్ వేసుకుంటాం. కాస్త లెమన్ అయితే పర్వాలేదు, కానీ కాస్త ఎక్కువైతే మాత్రం ఇబ్బందేనండి. కడుపు నొప్పి, గ్యాసు, అజీర్తి, ఇవన్నీ. ఏది పెరుగు, మజ్జిగ వీటితో పాటు ఈ లెమన్ కూడా అంతే పని చేస్తుందండి. కొంతమంది తెలుసో తెలియకో మరి ఈ మందండి, చేపలు మందు కాలేయం మీద చాలా విపరీతమైన ప్రెజర్ చూపిస్తుంది. ఏది చేపలు మందులో స్టఫ్గా తీసుకుంటారు చూడండి వాళ్ళకి. ఇంకొక బ్యాచ్ ఉన్నారు ఆకుకూరలు అండి. ఆకుకూరలు ఎక్కడైనా కలపండి, కానీ ముఖ్యంగా పాలకూర చేపల్లో కలపొద్దు. ఎందుకంటే చేపల్లో మంచి కాల్షియం ఉంటుంది, పాలకూరలో కూడా మంచి సుగుణాలు ఉంటాయి అనుకుంటాం కదా, అది శరీరానికి పట్టదు. ఇవన్నీ కూడా డైటీషియన్స్ చెప్తున్నవే, మళ్ళీ గుర్తుంచుకోండి. కావాలంటే మీరు గూగుల్ కూడా చేసి చూడండి. సో కొన్ని పదార్థాలు తిన్న తర్వాత, ముఖ్యంగా చేపలు తిన్న తర్వాత పాలు, పెరుగు, జున్ను లాంటివి కానీ, అత్యధికంగా లెమన్ కానీ, పాలకూర లాంటివి కానీ, ముఖ్యంగా చేపల్ని మందులోకి స్టఫ్గా కానీ తీసుకోవద్దు. కోరి ప్రమాదం తెచ్చుకోవద్దు, పొట్ట ఇబ్బంది పడుతుంది అని చెప్తున్నారండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.